హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫైనాన్స్ ఫెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు గనుక హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఈ వీడియో మీకు డామ్ షూర్‌గా అయితే యూజ్ అవుతుందనమాట. ఎందుకంటే ఈ వీడియోలో నేను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో డీటెయిల్‌గా ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చాలా సింపుల్‌గా అండ్ ఈజీ వేలో అయితే ఈ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అయితే మీకి ఉంటుందనమాట. సో, అప్లై ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. నేను ఎస్పెషల్లీ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మిగతా బ్యాంక్స్ లైక్ ఎస్‌బీఐ గానీ, యాక్సిస్ కానీ, ఐసీఐసీ బ్యాంక్స్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పోల్చినట్లయితే క్రెడిట్ కార్డ్ అప్రూవల్స్ ఇవ్వడంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫస్ట్ ప్లేస్‌లో అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడనే కాదు, ఎప్పుడు కూడా ఈ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనేది అప్రూవల్స్ విషయంలో ఫాస్ట్‌గా అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేశాను కదా! క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలని. ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ అక్కడ కనిపించకపోవచ్చనమాట. దానికంటే బెటర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలనేసి లింక్ కింద క్లిక్ చేశారనుకోండి. మీ సిబిల్ స్కోర్ బెటర్‌గా ఉండి, అలాగే మీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇంతకుముందు బెటర్‌గా ఉన్నట్లయితే మీ సిబిల్ స్కోర్‌ని బట్టి ఇంకా మంచిగా ఉండే క్రెడిట్ కార్డ్ కూడా అక్కడ మీకి కనిపించొచ్చనమాట. లైక్ హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా గానీ, టాటా నియో, హెచ్‌డీఎఫ్‌సీ ఫ్రీడమ్ ఇలాంటి పెద్ద పెద్ద కార్డ్స్ కూడా మీకైతే కనిపిస్తాయనమాట. సో, అక్కడ మీకు రికమెండెడ్‌లో వచ్చిన క్రెడిట్ కార్డ్స్‌లో మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో, అలాగే అప్లై చేసినప్పుడు ఏ డాక్యుమెంట్స్ అవసరమైతే, ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకైతే క్లియర్‌గా అయితే అర్థమవుతుందనమాట. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీకెప్పుడూ చెప్పేదే. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, టాపిక్‌లోకొచ్చినట్లయితే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ అప్లై ప్రాసెస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం గదా! సో, మీరు అందుకోసం డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని క్లిక్ చేయగానే మీరు ఇలాంటి ఇంటర్‌ఫేస్‌కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ అని, కన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్ అని, చూస్ కార్డ్ అని ఇలా 3 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఈ 3 స్టెప్‌లు కంప్లీట్ అయినట్లయితే మన కార్డ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందన్నమాట. సో, ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంటర్ యువర్ మొబైల్ నంబర్ అని కనిపిస్తుంది కదా! అక్కడ మీ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయండి. అలాగే వాలిడేట్ యూజింగ్ అనేసి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే మనకి చూపించడం జరుగుతుంది. ఒకటి డేట్ ఆఫ్ బర్త్, ఇంకోటి పాన్ కార్డ్ అనమాట. సో, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అయినా ఇక్కడ చేసుకోవచ్చు. లేదంటే పాన్ కార్డ్ నంబర్ అయినా ఎంటర్ చేసుకోవచ్చనమాట. నేనైతే ఇక్కడ పాన్ కార్డ్ నంబర్‌ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ స్టెప్‌లో మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సంబంధించి. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యూ ద బెస్ట్ కార్డ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ప్లీజ్ హెల్ప్ అస్ విత్ యువర్ డీటెయిల్స్ అనేసి ఫస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వెల్కమ్ యువర్ ఫుల్ నేమ్ యాస్ పర్ పాన్ కార్డ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే పాన్ కార్డ్‌లో మీ పేరు ఏ విధంగా ఉంటుందో అలా అయితే ఫస్ట్ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని, మిడిల్ నేమ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మిడిల్ నేమ్ అనేది ఆప్షనల్ అనమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసినా సరిపోతుంది. అలాగే యువర్ జెండర్ చోట మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే యువర్ పాన్ నంబర్ అనే చోట మళ్ళీ ఇంకోసారి మీ పాన్ నంబర్‌ని ఎంటర్ చేయండి. అలాగే యువర్ పర్సనల్ ఈమెయిల్ అడ్రెస్ చోట మీ యొక్క పర్సనల్ ఈమెయిల్‌ని, ఎక్కువగా ఏ ఈమెయిల్ అయితే మీరు డైలీ యూజ్ చేస్తుంటారో ఆ ఈమెయిల్ ఐడీని అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే కార్డ్‌కి సంబంధించిన డీటెయిల్స్ మీకు మెయిల్‌కి అయితే రావడం జరుగుతుందనమాట. సో, అలాగే కింద చూసినట్లయితే యువర్ ఎంప్లాయ్‌మెంట్ టైప్ అని ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో, అక్కడ గనుక క్లిక్ చేశారంటే ఇలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. లైక్ సాలరీడ్ అని, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని, స్టూడెంట్స్ అని, హౌస్ వైఫ్ అని, రిటైర్డ్ అని. సో, ఇక్కడ హౌస్ వైఫ్స్ కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్‌కి కూడా ఇస్తున్నారనమాట. లైక్ స్టూడెంట్స్‌కి టాటా నియో కానీ, లేదంటే పిక్సెల్ కార్డ్స్ కూడా అప్రూవల్స్ అయితే వస్తున్నాయి స్టూడెంట్స్‌కి. సో, ఇక్కడ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ పైన చూసుకున్నట్లయితే యువర్ కంపెనీ నేమ్ అనే చోట మీ యొక్క కంపెనీ నేమ్‌ని అయితే ఎంటర్ చేయాలి. సో, ఇక్కడ నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాబట్టి నాకు ఏ కంపెనీ ఉందో ఆ కంపెనీ నేమ్‌ని అయితే ఎంటర్ చేశాను. మీరు సాలరీడ్ పర్సన్ అయినట్లయితే మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నేనేం చేశానంటే అదర్స్ అనే చోట టిక్ చేసుకునేసి నా కంపెనీ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. అలాగే కింద చూసుకున్నట్లయితే యువర్ కరెక్ట్ డిజిగ్నేషన్ లైక్ మీరు ఓనరా? ప్రొప్రైటరా? లేదంటే అక్కడ టీమ్ లీడరా? ఏదైతే అది. నేనైతే ఓనర్, ప్రొప్రైటర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. యువర్ జీఎస్టీఎన్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి. లేదంటే ఆప్షనల్ అనమాట. అలాగే యువర్ వర్క్ ఈమెయిల్ అడ్రెస్ చోట మీ కంపెనీ యొక్క ఈమెయిల్ సెపరేట్ ఉన్నట్లయితే దాన్నైతే ఎంటర్ చేసుకోండి. అలాగే కింద చూసుకున్నట్లయితే ప్లీజ్ ఎంటర్ యువర్ కంప్లీట్ రెసిడెంటల్ అడ్రెస్ ఫర్ వెరిఫికేషన్ అండ్ కార్డ్ డెలివరీ పర్పస్ అని రావడం జరుగుతుంది. ఇక్కడేంటంటే మనం ఇక్కడ అడ్రెస్‌నైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, అది ఎందుకోసం అంటే క్రెడిట్ కార్డ్ మనకి డెలివరీ అవుతది గదా! సో, అందుకు అలాగే వెరిఫికేషన్ కోసం అనమాట. దాన్ని మనం ఇక్కడ 2 విధాలుగా అయితే చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ ఆన్‌లైన్ నుంచి, ఆన్‌లైన్‌లో మన డీటెయిల్స్ ఉంటాయి కదా! అలా అయినా క్యాప్చర్ చేసుకోవచ్చు. రెండోదొచ్చి మాన్యువల్‌గా అయినా ఎంటర్ చేసుకోవచ్చనమాట. సో, నేను ఎంటర్ మాన్యువల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకున్నాను. అలాగే కింద చూసినట్లయితే చెక్ బెస్ట్ ఆఫర్స్ అని కనిపిస్తుంది కదా! దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనం మన అడ్రెస్‌ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ హౌస్ నంబర్‌ని, అలాగే ఏరియా కాలనీని, ల్యాండ్ మార్క్‌ని, పిన్ కోడ్‌ని, సిటీని, స్టేట్, రెసిడెంట్ టైపు,
అన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కింది స్క్రోల్ చేసినట్లయితే డూ యూ వాంట్ టు యూజ్ ద సేమ్ అబోవ్ అడ్రెస్ యాస్ పర్మనెంట్ అడ్రెస్ అని అడగడం జరుగుతుంది. అంటే పైన ఇచ్చిన అడ్రెస్ పర్మనెంట్ అడ్రెస్‌గా యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతుంది. కొందరికి ఏమవుతుందంటే వాళ్ళ పర్మనెంట్ అడ్రెస్ వేరే ఉంటది. వాళ్ళ వర్కింగ్ ప్లేస్ వేరే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్‌లో అనంతపూర్ అడ్రెస్ ఉన్నట్లయితే వాళ్ళు ముంబైలో పనిచేస్తున్నారనుకోండి. సో, ముంబై అనేది టెంపరరీ అడ్రెస్ అయిపోతదనమాట. అది కమ్యూనికేషన్ అడ్రెస్ అయిపోతది. బట్ పర్మనెంట్ అడ్రెస్ వచ్చి అనంతపూర్ అవుతదనమాట. సో, ఇక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేసిన అడ్రెస్ అనేది పర్మనెంట్‌గా తీసుకోవాలా వద్దా అని అడుగుతుంది. యెస్ అయితే యెస్ అని, నో అయితే నో అని సెలెక్ట్ చేసుకునేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని చెక్ బెస్ట్ ఆఫర్స్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి ఈ వెరిఫై ఇన్‌కమ్ అయితే చేసుకోవాల్సి ఉంటదనమాట. ఇక్కడ చూసినట్లయితే వి ఆర్ ఎక్సైటెడ్ టు ఫైండ్ ద బెస్ట్ కార్డ్ ఫర్ యూ. హెల్ప్ అస్ బై వెరిఫైయింగ్ యువర్ ఇన్‌కమ్ డీటెయిల్స్. ఇక్కడ మన ఇన్‌కమ్ డీటెయిల్స్‌ని అయితే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ 2 విధాలుగా మనం ఇన్‌కమ్‌ని అయితే వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్‌స్టాంట్‌లీ వెరిఫై ఆన్‌లైన్. ఆన్‌లైన్ ద్వారా చేసుకోవచ్చనమాట. చాలా సింపుల్‌గా అయితే ఉంటుంది. లేదంటే మాన్యువల్ ఎంటర్ ఇన్‌కమ్ అండ్ అప్‌లోడ్ డాక్యుమెంట్స్. అంటే మాన్యువల్‌గా కూడా మనం డాక్యుమెంట్స్‌ని అయితే అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీకు ఏ ఆప్షన్ బెస్ట్‌గా ఉంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నేనైతే మాన్యువల్లీ ఎంటర్ ఇన్‌కమ్ అప్‌లోడ్ డాక్యుమెంట్స్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్‌లో వి విల్ నీడ్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ ఇన్‌కమ్ అనేసి ఎంటర్ యువర్ మంత్లీ ఇన్‌కమ్ వితౌట్ ఎనీ డెడికేషన్స్ అని ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు మంత్లీ ఎంత ఇన్‌కమ్ వస్తుందో ఆ ఇన్‌కమ్‌నైతే ఎంటర్ చేయండి. నేనైతే 25,000 అయితే ఎంటర్ చేశాను. మీరు కూడా 25,000 చేసుకున్నట్లయితే బెస్ట్‌గా క్రెడిట్ కార్డ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుందనమాట. సో, ఇక్కడ ఇన్‌కమ్‌ని ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి రికమెండెడ్ కార్డ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నాకు 3 కార్డ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనీ బ్యాక్ ప్లస్ వీసా వేరియంట్‌లో అయితే ఒకటి రావడం జరిగింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ రావడం జరిగింది. ఇండియన్ ఆయిల్ రావడం జరిగింది. సో, ఈ 3 కార్డ్స్ అయితే నాకు రావడం జరిగింది. సో, ఇక్కడ నాకు ఈ 3 వచ్చాయి. మీకు మీ సిబిల్ స్కోర్‌ని, మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టి మీకు వేరే వేరే కార్డ్స్ అయితే రావచ్చనమాట. సో, మీకు నచ్చిన కార్డ్‌ని అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద చూసుకున్నారంటే పైన మనం ఏ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ క్రెడిట్ కార్డ్‌కి సంబంధించినటువంటి కీ బెనిఫిట్స్ అలాగే ఫీస్ చార్జెస్ కూడా కనిపిస్తాయనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనీ బ్యాక్ ప్లస్ వీసాకి సంబంధించినటువంటి కీ బెనిఫిట్స్ 50,000 స్పెండ్ చేస్తే క్వార్టర్‌లో అంటే 3 నెలల్లో మనం 50,000 గనుక స్పెండ్ చేసినట్టయితే ఇక్కడ 500 గిఫ్ట్ వౌచర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ₹150 స్పెండ్ చేసినట్లయితే 2 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కీ బెనిఫిట్స్‌లో మనం ఆ బెనిఫిట్స్ కూడా ఒకేసారి చూసుకోవచ్చనమాట. సో, ఇది మనీ బ్యాక్ ప్లస్ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటే దాని బెనిఫిట్స్. అలాగే మీరు స్విగ్గీ క్రెడిట్ కార్డ్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే స్విగ్గీకి సంబంధించిన కీ బెనిఫిట్స్ కూడా కింద రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 10% క్యాష్ బ్యాక్ అండ్ స్విగ్గీ ఫుడ్ ఆర్డర్స్, ఇన్‌స్టామార్ట్, డైనోట్ అండ్ జెన్యూన్ అని ఇక్కడ రావడం జరిగింది. అంటే మనం స్విగ్గీలో గనుక ఫుడ్ ఆర్డర్ చేసుకున్న, ఇన్‌స్టామార్ట్‌లో ఏదైనా కొనుగోలు చేసినా కూడా మనకు 10% క్యాష్ బ్యాక్ అయితే రాస్తుంది. అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మిత్రా, అజియో, ఓలా, ఊబర్, బుక్ మై షో వంటి వాటిలో 5% క్యాష్ బ్యాక్ ఈ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా అదర్ ఏమైనా స్పెండ్ చేస్తే 1% క్యాష్ బ్యాక్ అయితే వస్తుందనమాట. అలాగే 3 మంత్స్ స్విగ్గీ కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్ కూడా ఇది కార్డ్‌కొచ్చినప్పుడు మనకి ఫ్రీగా అయితే వస్తుంది. దాన్ని పర్చేజ్ చేసుకోవాలంటే 999 ప్లస్ జీఎస్టీ అయితే ఉంటుందనమాట. సో, ఇలా కీ బెనిఫిట్స్ కూడా కిందొచ్చేసాయి. సో, మీకు నచ్చిన కార్డ్‌ని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చనమాట. నాకైతే హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ నచ్చింది. అలాగే కింద జాయినింగ్ ఫీ, రెన్యువల్ ఫీ కూడా కనిపిస్తుంటాయి. నేను అప్లై చేసినప్పుడు నా క్రెడిట్ హిస్టరీని బట్టి అలాగే బ్యాంక్‌లో ఉన్న ఆఫర్‌ని బట్టి నాకు లైఫ్ టైమ్ ఫ్రీగా కార్డొచ్చింది. ఇక్కడ మీకు చార్జెస్ కూడా పడొచ్చు. నార్మల్‌గా అయితే హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్ యొక్క చార్జెస్ జాయినింగ్ ఫీ, రెన్యువల్ ఫీ 500 ఉంటాయన్నమాట. సో, ఇలా అన్నీ కనిపిస్తాయి. వాటన్నిటిని చూసుకునేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని మీకు కార్డ్ నచ్చినట్లయితే గెట్ దిస్ కార్డ్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకు కార్డ్ అయితే కనిపించడం జరుగుతుంది. ప్లీజ్ ఎంటర్ యువర్ ఆఫీస్ అడ్రెస్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మన ఆఫీస్ అడ్రెస్ క్లియర్‌గా పిన్ కోడ్‌ని, ల్యాండ్ మార్క్‌ని అన్నిటిని క్లియర్‌గా ఎంటర్ చేసుకోండి. అలాగే కింద చూసుకున్నట్లయితే వేర్ యూ హెల్ప్డ్ బై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎంప్లాయీ టు కంప్లీట్ దిస్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అంటే అప్లై చేస్తున్న ప్రాసెస్‌లో మీకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సంబంధించినటువంటి ఎంప్లాయీ మీకేమైనా హెల్ప్ చేశారా అని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో, నాకైతే ఇక్కడ నేనే ఓన్‌గా అయితే అప్లై చేస్తున్నాను కాబట్టి నో అనే ఆప్షన్ పైన టిక్ చేసుకునేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్‌లో కంప్లీట్ కేవైసీ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కేవైసీని 2 టైప్స్‌లో అయితే చేసుకోవచ్చు. ఒకటి ఆధార్ బేస్డ్ ఈకేవైసీ ప్లస్ వీకేవైసీ. అలాగే ఆధార్ బయోమెట్రిక్ అట్ యువర్ డోర్ స్టెప్. అంటే ఒక పర్సన్ వచ్చి మన ఇంటి దగ్గరకొచ్చి బయోమెట్రిక్ యేసుకుంటారు. నేనైతే ఆధార్ బేస్డ్ ఈకేవైసీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో, సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఈ వెరిఫై యువర్ ఆధార్ అనేసి ఆధార్ నెంబర్, వర్చువల్ ఐడీ 2 నంబర్స్‌లో ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. లైక్ నేనైతే ఆధార్ నెంబర్‌ని ఎంటర్ చేసుకొని ఇక్కడ గెట్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్‌లో మన ఆధార్‌తో లింకప్ అయిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఈ కేవైసీ అనే ఆప్షన్ పైన అయితే
క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఇలా కిందకి స్క్రోల్ చేయగానే స్టార్ట్ వీడియో కేవైసీ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడేంటంటే వీడియో కేవైసీ స్టార్ట్ అయ్యే ముందర మీ దగ్గర ఒరిజినల్ ఆధార్ కార్డు, పాన్ కార్డు అలాగే వైట్ పేపర్, పెన్ను మీ దగ్గరలో ఉంచుకోండి. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఫోటో అయితే తీసుకుంటారనమాట. ఆధార్ కార్డు, పాన్ కార్డ్ చూపిమని. అలాగే సిగ్నేచర్ తీసుకుంటారు. అందుకనేసి చెప్తున్నా. అలాగే మీరు వీడియో కేవైసీ స్టార్ట్ అయ్యే ముందర స్పెట్స్ గానీ, మాస్క్ గానీ, అలాగే క్యాప్ కానీ పెట్టుకోకండి. మంచి లైటింగ్ కండిషను, అలాగే ఇంటర్నెట్ బాగుండే చోట అయితే ఉండండనమాట. సో, స్టార్ట్ వీడియో కేవైసీ నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. లైక్ లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్ ఇలాంటి పర్మిషన్స్ వాటినన్నిటిని అలో అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సంబంధించినటువంటి ఎంప్లాయీ ఒకరు అంటే వీడియో కేవైసీకి సంబంధించినటువంటి ఎంప్లాయీ మనకైతే వీడియో కాల్‌లోకైతే రావడం జరుగుతుంది. సో, అతను మన డీటెయిల్స్ అయితే అడుగుతారు. లైక్ చెప్పండి. స్క్రీన్ పైన కొన్ని నంబర్స్ అయితే ఇస్తారు. అవి చదవమని చెప్తారు. అది చదవండి. అలాగే ఇలా పాన్ కార్డ్ అనేది చూపియమంటారు. క్లియర్‌గా వాళ్ళకైతే చూపియండి. నెక్స్ట్ వైట్ పేపర్ పైన సిగ్నేచర్ కూడా అడుగుతారు. సో, సిగ్నేచర్ చేసి వాళ్ళకైతే చూపించండనమాట. సో, సిగ్నేచర్ చేసినట్లయితే మనకు వీడియో కేవైసీ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందనమాట. సో, కార్డ్ అప్రూవల్ వచ్చినట్లయితే 7-15 వర్కింగ్ డేస్‌లో అయితే మనకి క్రెడిట్ కార్డ్ డెలివరీ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఇలా మనం చాలా సింపుల్‌గా అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఇలా మనం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నాకు హెచ్‌డీఎఫ్‌సీ స్విగ్గీ క్రెడిట్ కార్డ్‌కి అప్లై చేశాను. మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్‌కి అంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సంబంధించిన ఆల్ క్రెడిట్ కార్డ్‌కి అప్లై ప్రాసెస్ అయితే సేమ్‌గా అయితే ఉంటుందనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాను, ఎలా అప్లై చేశానో మీకు క్లియర్‌గా అయితే అర్థమవుతుందనమాట వీడియో చూసినట్లయితే. సో, నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీలో ఎవరైనా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సంబంధించినటువంటి క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే ఆల్రెడీ మీకు ఎంత లిమిట్ వచ్చిందో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. సో, ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.